చేసావమ్మా ఇవాళ? ఈరోజు బీరకాయ గుజ్జు చేశానండి. బీరకాయతో ఇలాగ గుజ్జు చేసుకోవచ్చు. అలాగే బీరకాయతో వచ్చిన తొక్కు ఇలాగ పచ్చడి చేసుకోవచ్చు అండి. పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి పెట్టుకోవాలి. అలాగే టమోటాలు కూడా వేయించి పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి చింతపండుతో పాటు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి రోల్ ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. రోల్ లేదు కాబట్టి రోల్ ఉన్న వాళ్ళు రోల్లో దంచుకోండి. రోల్ లేని వాళ్ళు మిక్సీకి వేసుకుంటే ఇది దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలో. బీరకాయ తొక్కు కూడా వేయించుకోవాలి కదా బాగా ఫ్రైగా? బీరకాయ తొక్కు కూడా వేయించుకోవాలి. బీరకాయ తొక్కు వేయించుకొని టమాటాలు వేయించుకోవాలి, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రోల్ ఉంటే రోల్లో వేయించుకోవాలి, లేదంటే మిక్సీ పట్టుకోవాలి. వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కలుపుకొని తినేయచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైబర్ ఉంటుంది ఈ పచ్చడి ఈ బీరకాయలో. మీరు కూడా తినండి, ట్రై చేయండి. తెలియని